హలో, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనను పూర్తి చేసుకోంది. అసలు ఏంది నిజంగా ఈ ప్రజాపాలనలో ప్రజలు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు, సబ్బండ వర్గాలకు ఎంతవరకు మేలు జరిగింది, వచ్చిన ప్రజాపాలనలో నిజంగా ప్రజలు సంతోషంగా ఉన్నారా? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరుగుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అనేదానికి ఆయన ఏం చెప్తారో కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. రైట్, చూస్తున్నా ఉన్న మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజాదరణ దక్కుతుందని మీరు అనుకుంటున్నారు? ప్రజాదరణ దక్కట్లేదు. వాళ్ళు ఆ మాట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నారా, లేకపోతే నిజంగా సామాన్య ప్రజల్లా చెప్తున్నారా? సామాన్య ప్రజల గొంతు, సామాన్య ప్రజలలో గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏముందనేదే చెప్తున్నా. ఓకే, కార్యకర్తగా బీఆర్ఎస్ కార్యకర్త చెప్పట్లేదు. ప్రజల నుంచి వచ్చే మాటలు, మీరు తీసుకుపోయి గొట్టాలు పెట్టండి, వాళ్ళు తిట్టే తిట్లు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఉండి మనం ఆ వాయిస్ వినే పరిస్థితి కూడా లేదు. ఓకే, ఏదన్నా సోషల్ మీడియాలో వస్తుందంటే సౌండ్ తక్కువ చేయడమో, లేకపోతే బయటికి సపరేట్ సింగిల్ గా పోయి చూసుకోవడమో, ఆ పరిస్థితి వచ్చింది. రైట్, అది కూడా మనం ఆ సౌండ్ వినలేక బంద్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. అంతేనా? మేము కూడా బీపులు కూడా ఎక్కువ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు మరి? దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాలతో వచ్చినటువంటి రాష్ట్రం, ఎన్నో పోరాటాలతో వచ్చినటువంటి రాష్ట్రం, ఎందరో ప్రాణాలు అర్పించిన వచ్చిన రాష్ట్రం, ప్రాణాన్ని పనంగా పెట్టి ఒక ఉద్యమ నేత తీసుకొచ్చినటువంటి రాష్ట్రం. 10 ఏళ్ల పాటు సాఫీగా జరిగింది. సబ్బండ వర్గాలు హ్యాపీగా ఉన్నాయి. రైతులకు రైతు బంధు అందింది, రైతు బీమా అందింది, ఆ తర్వాత ముసలిళ్ళకి పెన్షన్లు సరిగ్గా అందినాయి. అంతా హ్యాపీగా నడిచింది. రైట్, ఉచిత హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారెంటీలు అన్నారు, ప్రజల్ని ఏదో బుట్టలు అయితే వేసుకునే ప్రయత్నం చేశారు. బట్ ఈ 15 నెలల్లో మీరు అన్నట్టు ఇన్ని తిట్లు ఎందుకు తిట్టుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం? వాళ్ళు క్లారిటీగా ఏది చేయట్లేదు. కోఆర్డినేషన్ సరిగా లేక ఒక మంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సీక్వెన్స్ ఏముంది, ఫస్ట్ మనం ఎట్లా ఇచ్చినాము, దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ప్రజల్లో అసంతృప్తి ఎందుకు వస్తుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుంది, అన్ని క్లారిటీగా చూసుకుంటే ఈ సమస్య రాదు. మరి వాళ్ళు చూడట్లేదు. రైట్, పర్టికులర్గా హైదరాబాద్ ఈరోజు నిజంగా నేను చాలాసార్లు చూస్తున్నా సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఎక్స్ లాంటి వేదికల్లో కానీ, ఎక్కడో ఎన్ఆర్ఐలో సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి హైదరాబాద్ మీద సోయి నిజంగా హైదరాబాద్ ప్రజలకు ఉంది. హైదరాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి ఎవరైతే అభివృద్ధి వైపే నిలబడ్డా ఉన్నారు ఇప్పటికీ. బట్ ఈ హైదరాబాద్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా పేరిట కూల్చివేతలు అయితేనేంది, లేకపోతే మూసీ పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి కూల్చివేతలు అయితేనేంది, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో నిజంగా అసలు మేము తప్పు చేశామనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందని అనుకుంటున్నారా? యాక్చువల్లీ తెలంగాణలో హైదరాబాదే 40% ఉంటుంది. పాపులేషన్ కూడా సుమారు 30-35% హైదరాబాద్ లో ఉంటుంది. హైదరాబాద్ కు విలేజ్ కి కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఉంటారు, అక్కడ పేరెంట్స్ ఉంటారు, బిజినెస్. హైదరాబాదే మనకు మేజర్ హబ్. మనకి ఇన్కమ్ సోర్స్ కూడా హైదరాబాదే. రియల్ ఎస్టేట్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఐరన్, సిమెంట్, జిఎస్టీ, ఎవ్రీథింగ్ వచ్చేది హైదరాబాద్ నుంచి పొటెన్షియలిటీ ఎక్కువ ఉంటుంది. సో దానికోసము గత ప్రభుత్వము కేసీఆర్ గారు, కేటీఆర్ గారు హైదరాబాద్ ప్లస్ పట్నం, పల్లె రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వచ్చి లేపుకుంటూ వచ్చారు. సో సిటీలో బాగుంది, ఎక్కడో రూరల్ ఏటూరు నగరం అవతల కూడా 2 లక్షలు, 1,50,000 ఉన్న ఎకరం కూడా 20 లక్షలు, 15 లక్షలు దాకా పోయింది. అంతా చాలా సస్యశ్యామలంగా జరుగుతున్న టైంలో వీళ్ళన్నీ అబద్ధాలు ఇవన్నీ చెప్పి ఒకటి అధికారం వచ్చారు. వచ్చినాక ఏం చేయాలంటే ఏ విధంగా ముందుకు పోవాలో, ఎట్లా చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ లేకుంటున్నా, రోడ్ మ్యాప్ తోట మరి ఏం జరుగుతుందో. హైడ్రా అనేది తప్పు ఉంటే తీయొచ్చు, 100% మనకు చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. వాళ్ళు తప్పు చేస్తే మనం నోటీస్ ఇవ్వచ్చు. భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడో ఒక ప్లాట్ కొంటే వాళ్ళ పిల్లలు ప్లాట్ కొన్నారు, పేరెంట్స్ ఏమో ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణ రూరల్ ఉన్నా, వాళ్ళ అమెరికాలు ఉన్నా, వాళ్ళు ఫోన్ చేసి మా ప్లాట్కి ఏమైనా లేఅవుట్ ప్లాట్లు, మా ప్లాట్లకు ఏమైనా హైడ్రా ప్రాబ్లం ఉందా, దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయాలి, వాళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్పాలి, ఇది మా ప్లాట్ హైడ్రాలో ఉందా లేదా. సో దానివల్ల ఏమైందంటే ట్రాన్సాక్షన్ మొత్తం ఆగిపోయింది. ఏది ప్లాటు, ఏది మంచిది కాదు, దానికి హైడ్రా సర్టిఫికేట్ ఎవరిస్తారు, హైడ్రా లేదని ఎవరిస్తారు అనేది ఒకటేసారి ఒక భయభ్రాంతులకు వచ్చేసరికి ట్రాన్సాక్షన్ జరగట్లేదు. రియల్ ఎస్టేట్ మీద ట్రాన్సాక్షన్ జరగకపోయేసరికి ఏమైందంటే టోటల్గా రియల్ ఎస్టేట్ అయిపోయింది. చూడండి, బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి అని కొంపెల్లో ఒక బిల్డర్ సూసైడ్ చేసుకున్నాడు. నరసింహగౌడ్ అని ఆదిబట్లో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ విధంగా ఉంది పరిస్థితి.
అదే అంటున్నాను. ఇప్పుడు పర్టికులర్గా దీని వెనుక హైడ్రా తీసుకురావడం వెనుక అయితేనేది, లేకపోతే ఈ మూసి కూలి ఇచ్చివేతల వెనుకల కూడా హైదరాబాద్ ప్రజానికం ఎప్పుడు కూడా కాంగ్రెస్ వైపు ఉండరు, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓటేయరు, ఎప్పుడు కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజానికం అంతా. అందుకే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది నిజమేనా? హైడ్రా తీసుకురాకపోవడం ముందుకు కూడా జిహెచ్ఎంసీలో ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉంటది. ఓకే. దాని ప్లేస్లోనే దీన్ని కొంచెం హైడ్రాని కొద్దిగా హైప్ చేశారు. ఓకే. కమిషనర్ రంగనాథ్ గారిని తీసుకొచ్చి పెట్టి దానికి ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్ అని, దానికి ఒక స్పెషల్ వింగ్ అని, ఫస్ట్ లేక్స్ అని, తర్వాత ఓఆర్ఆర్ లోపటని, ఓఆర్ఆర్ బయట అని, మొత్తం తెలంగాణ ఉంటుందని క్లారిటీగా దానికి లేకుండా వారు పోయి మొత్తం శుక్రవారం నాడు శనివారం నాడు కూలగొట్టడం అవసరం లేదు కదా. మనం నోటీస్ ఇచ్చి వాళ్ళకి 15 రోజులు టైం ఇచ్చి 10 రోజులు టైం ఇచ్చి రాజ్యాంగంలో రూల్ ప్రకారం కొట్టేయచ్చు. అదే అంటున్నాను నేను. పర్టికులర్ ఈ ప్రజల మీద 500% పెనాల్టీ. హైదరాబాద్ ప్రజల మీద ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్య? ఈరోజు మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్ మీద ఇంతవరకు ఒక జేసీబీ దగ్గరికి వెళ్ళలే. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి ఒక జేసీబీ వెళ్ళలే. కానీ ఈరోజు శంకర్ నగర్లో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చానా నగర్లో ఈరోజు బుల్డోజర్లు తిరుగుతూ ఉన్నాయి, ఆ ఇళ్ల మీద కూల్చివేతలు చేస్తూ ఉన్నాయి. దీనికి ఏంటి కారణం అంటున్నారు? అంటే యాక్చువల్లీ ప్రజల్లో భయభ్రాంతికి గురి చేశారు హైడ్రా తోటి. చేసి ఏం సాధిస్తారు? మూసి పక్కన వాళ్ళు ఉంటారు. ఓకే. ఆడ 24 గంటలు స్మెల్ వస్తుంది, దోమలు ఉంటాయి, మనిషి అంటే వాడు ఉండలేడు. కాకుంటే వాళ్ళు విధి లేక పొట్టగుడ్డు కోసం వచ్చి అక్కడ దగ్గరలో పనిచేస్తారు. వాళ్ళని తీసుకొని మనం కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పని ఇక్కడ ఉంది, వర్క్ ఇక్కడ ఉంది. వర్క్ ఇక్కడ ఉండి అక్కడి నుంచి పోయి ట్రావెల్ సరిపోదు. వాళ్ళ చిన్న చిన్న వాళ్ళు షాపులలో జాబ్ చేస్తారు, మటన్ కొట్లు, మోచి పని చేసేటోళ్ళు, జిహెచ్ఎంసీ స్వీపర్స్ ఉంటారు. మారుమూల ప్రాంతాల నుంచి, తెలంగాణ పల్లెల నుంచి వచ్చి అక్కడ ఏదో ఉండి పిల్లలు దగ్గరలో ఏదో పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని తీసుకొని మనం కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నా ఉండరు. వాళ్ళ మంచిగా ఉన్నా ఆ నుంచి ఇక్కడికి వచ్చి పోవడం వాళ్ళ కష్టం అవుతుంది. ఆల్రెడీ వాళ్ళ ఆ ప్రాంతం తోటి, ఆ వర్క్ వాళ్ళకు ఒక బంధం ఏర్పడ్డది. కంపల్సరీ వాళ్ళకి వర్క్ అక్కడ ఉంటే తప్ప పోరు. మెయిన్ అది కన్ఫ్యూజ్ అయింది ఒకటి. దానివల్ల ఏమైందంటే మెయిన్ మంచి లేఅవుట్ల మీద కూడా ఎఫెక్ట్ పడ్డది. ట్రాన్సాక్షన్ జరగట్లేదు. ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి, వాళ్ళు అమ్ముకోవాలంటే కష్టం ఉంది, చాలా ఇబ్బంది ఉంది. అంతేనా? రైట్. దీని తర్వాత వచ్చేది ఎట్లా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇప్పుడు స్థానిక సంస్థలు నడుస్తూ ఉన్నాయి. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పర్టికులర్గా ఏంది ఈ హైడ్రా ఎఫెక్ట్, లేకపోతే ఈ మూసీ సుందరీకరణ ఎఫెక్ట్ గవర్నమెంట్ మీద, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వరకు ఉండే అవకాశం ఉందంటారు? 100% ఉంటుందండి. ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఎక్కువ తిట్టుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు ఓటైన వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఓకే. మొత్తం యావత్ తెలంగాణ బ్యాలెన్స్ అవుట్ అయింది. మీకు రెవెన్యూ పోయింది. మనకు హైదరాబాద్ మెయిన్ కాపాడుకుంటేనే తెలంగాణ నడుస్తుంది. మనకి ఎక్కడ ఇన్కమ్ ఇక్కడే ఉంటుంది. మనం అప్పుడు కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోటి అటు పల్లెలు ఇటు పట్నం రెండు బ్యాలెన్సింగ్ వచ్చినాయి. 100% పంటల్లో నెంబర్ 1 వచ్చినాం, సిటీలో ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో నెంబర్ 1 వచ్చినాం, సిటీ కన్స్ట్రక్షన్ నెంబర్ 1 వచ్చినాం. భారతదేశంలో ఎక్కడ లేనిది ఎకరం 100 కోట్లు ట్రాన్సాక్షన్ మన దగ్గర జరిగింది నియోపోలిస్ లో. అది రికార్డ్ మనకే ఉంది. అది కేసీఆర్ గారు ప్రభుత్వం వాళ్ళతోటే అయింది. అది రూరల్ మంచి సీట్లో ఉన్న సీఎం గారు పర్ఫెక్ట్ ఉంటే, స్ట్రాంగ్ పర్సన్ ఉంటే, ఒక డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఉంటే ఎట్లా ఉంటుంది అనే దానికి నిదర్శనం కేసీఆర్ గారి పరిపాలన. అంతేనా? ఎస్. రైట్. మీరు ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఉన్నారు కదా? ఎస్. రైట్. ఎవరండి మీ ఎమ్మెల్యే ఇప్పుడు? అరకపూడి గాంధీ గారు ఉండే మొన్నటి వరకు మా పార్టీలో, వారు కాంగ్రెస్ పార్టీలో లేదు కదా. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అంటున్నారు. అది అంత సభ్య సమాజానికి తెలుసు కదా. ఆయన పర్టికులర్ చెప్పే విషయం నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. అందరూ అంటున్నారు అది కేసు సుప్రీంకోర్టులో ఉంది కదా. 18th రోజు ఉన్నట్టు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు ప్యాక్ అది వచ్చిందని చెప్పేసి అంటున్నారు. 18th సుప్రీంకోర్టులో 18th ఉంది కదా. ఉందా? ఉంది. రైట్. ఇప్పుడు మీరు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అనుకుంటున్నారా, లేకపోతే వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? మాకే తెలుసు కాంగ్రెస్ లో ఉన్నట్టు. కాంగ్రెస్ లో ఉన్నట్టు. ఎస్. రేపు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను మళ్ళీ రేపు వచ్చి చెప్తే అరకపూడి గాంధీ రేపు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నన్ను నేను ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నానా? పండరి గారు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మీలాంటి వాళ్ళ దగ్గర మీరే ఉన్నాయి, అన్ని కెమెరాలు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. గౌరవ కోర్టు ఏం డిసిషన్ తీసుకుంటూ చూద్దాం 18th రోజు. రైట్. మీరున్న ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో దగ్గర 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారా? ఒకటి ప్రకాష్ గౌడ్, తర్వాత అరకపూడి గాంధీ, ఖైరతాబాద్ దానం నాగేశ్వర. ఆయన ఏమంటాడు? తర్వాత గూడెం అయిపోయాలి కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఏమంటారు? నేను కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటా, ఇటు చంద్రబాబు బొమ్మ పెట్టుకుంటాను ఆయన అంటారు. రేపు పొద్దున బై ఎలక్షన్లు ఏమైనా వస్తే ఈ ఎమ్మెల్యేలు కేసీఆర్ పేరు వాడుకొని మీలాంటి వాళ్ళందరితోటి మళ్ళీ ఓట్లు వేయించుకోవాలని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పటికే ప్రజలంతా
ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చాలా మోసం జరిగింది, నష్టపోయినామని ఆల్రెడీ డిసైడ్ అయినారు. ఓకే, డిసైడ్ అయినాక ఇంక ఏం ఉండదండి. మొత్తం మీకు తెలిసి నాకు తెలిసి సింగిల్ డిజిట్ లోపే ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు 100%. మీరు చూడండి. మరి అట్లాంటి పార్టీలకు ఎందుకు పోతురండి వీళ్ళంతా, ఎందుకు మారుతున్నారు అంటున్నారు? ఆ విషయం తెలిసి కూడా వాళ్ళకి ఏమొచ్చిందో అక్కడ, వాళ్ళకి ఏమి ఆఫర్ ఇచ్చిండ్రు? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళు ఒక 10 కాలాల పాటు ఉండాలని అనుకుంటారు, 4 సార్లు ఎమ్మెల్యే కావాలనుకుంటారు, తర్వాత మంత్రులు కావాలనుకుంటారు, జనం నాడిని కూడా పడతారు, రైట్? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది మన బీఆర్ఎస్ పార్టీ, ఈ మధ్యలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీ అయినా కూడా ఒక బాసిజం ఉంటుంది, ఎవరు టికెట్ ఇవ్వాలని మా ముందు ఒక ఆలోచనతో వెళ్ళిపోవచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎవరు టికెట్ ఇచ్చారో డిసైడ్ చేసేది ఢిల్లీ. కరెక్ట్. ఎవరి అండ చూసుకొని మరి వీళ్ళు రేపు పొద్దున అదే షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఎవరు చూద్దాం. అదే షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఎవరు? జగదీష్ గౌడ్ గారు. ఏ పార్టీలో ఉండే ఆయన? బీఆర్ఎస్ లో ఉండే కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. మరి రేపు పొద్దున బై ఎలక్షన్లు వస్తే అరకప్పుడు గాంధీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా, జగదీష్ గౌడ్ పోటీ చేస్తారా? అది మా పార్టీ కాని విషయం మేము ఏం చెప్తామండి. మా పార్టీ విషయం అడిగితే చెప్తాం. ఒకవేళ సరే బై ఎలక్షన్లు వస్తే, చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి, షేర్లింగంపల్లి బై ఎలక్షన్లో ఛాన్స్ వస్తే ఎర్రపల్లి సతీష్ రావు పోటీ చేస్తాడా? ఒకవేళ పోటీకి అయితే సిద్ధంగా ఉన్నాడా? మా అధిష్టానం అండి, మా అధిష్టానం డిసైడ్ చేస్తే అది డిసైడ్. అంతేనా? మా అధిష్టానం పోటీ చేయమంటే చేస్తాం, పోటీ లేదు క్యాండిడేట్ వచ్చిండు ఆయనకు పని చేయమంటే పని చేస్తాం, లేదు ప్రగతి భవన్ కాడ ముందు గేట్ కాడ ఉండే కేట్ కాడ. మేము కేసీఆర్ సైనికులం, కేటీఆర్ సైనికులం, పార్టీ సైనికులం. పార్టీ మాకు ఏ పని చెప్తే ఆ పని చేస్తాం. అంతేనా? పదవుల కోసం అయితే పాకులాడేది లేదు. పదవి పార్టీ ఇస్తుంది, పదవి మేము పాకులాడం. అంతేనా? మనం పార్టీ కోసం పని మాత్రమే చేస్తాం మేము. అంతే. పదవి అవకాశాలు పార్టీ సృష్టిస్తుంది, నాయకులు సృష్టిస్తారు. అంతేనా? మేము పని చేస్తాం. రైట్. ఏదైనా కూడా పార్టీ 100%. రేపు ఇదే దానికి అరే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి, అది నేను మళ్ళీ కూడా కాంగ్రెస్కి వస్తా, నేను మళ్ళీ బీఆర్ఎస్కి వస్తా అని చెప్పేసి మీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన ఎవరైతే అరకపూడి గాంధీ వచ్చి అధిష్టానాన్ని కలిసి రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా అంటే మీరు యాజ్ ఏ కార్యకర్తగా, ఆ లోకల్ కార్యకర్తగా ఒప్పుకుంటారా? ఇది చాలా సీరియస్ క్వశ్చన్. అది పార్టీ పెద్దల డిసిషన్. అంటే ఆ పార్టీ పెద్దల డిసిషన్ తీసుకుని ఓకే రమ్మంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? కార్యకర్తగా పార్టీ డిసిషన్ కి శిరస వహించి పనిచేస్తాం, వేరే ఉండదు. ఒక ఇండివిజువాలిటీ ఉన్నారు రేపు పొద్దున. ఎందుకంటే మీరు గెలిపించిన అభ్యర్థి, పార్టీ మా ఇండివిజువాలిటీ, మీరు గెలిపించిన అభ్యర్థి, మీ పార్టీ మీ కష్టాలతోటి మీ రక్త మాంసాలతోటి ఓట్లేసినటువంటి వ్యక్తి ఈరోజు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని కాదని చెప్పేసి అధికార పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆ వ్యక్తిని మీరు క్షమిస్తారా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లన్నీ అధిష్టానం ఆలోచిస్తుంది కదా. కష్టకాలం అవసరమే అనుకుందాం, కష్టకాలం పోయిండు, ఈ ప్రాబ్లం అన్ని అధిష్టానం ఆలోచిస్తుంది కదా. అధిష్టానం పెద్దలు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి మేము సర్వదా కట్టుబడి ఉంటాం. కానీ మనసులో ఎక్కడ ఉండదండి సతీష్? అధిష్టానం డిసిషనే ఫైనల్ డిసిషన్. అధిష్టానం ఏ డిసిషన్ తీసుకుంటే దానికి మేము సైనికులు లెక్క పనిచేసే వాళ్ళం. మేము మాకు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మా హృదయంలో ఉంటారు. మాకు పదవులు వస్తుంది, పదవులు పోతాయని పదవుల కోసం పనిచేసే వ్యక్తులం కాదు మేము. 100% పార్టీ కోసం పనిచేస్తాం. రైట్. ఇప్పుడు ఇదే పార్టీ మారిన వ్యక్తి ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని నడి రోడ్డు మీద ఉరికించకూడదా అని చెప్పేసి పెద్ద అసెంబ్లీలో సినిమా క్రియేట్ చేసిన వ్యక్తి అందరూ చూసారు. ఇట్లాంటి వ్యక్తిని ఈరోజు రేపు మీద అంటే ఒక కషి అయితే ఉండదా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు? పార్టీ బీఆర్ఎస్ 3 టీఆర్ఎస్ బీఆర్ఎస్ 3 గవర్నమెంట్ ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు. 3.0 చూస్తారా? రైట్. ఎక్కడండి ఇప్పుడు షేర్లింగంపల్లి నుంచి ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు? నేను చూసేది ప్రస్తుతం ఆల్విన్ కాలనీ డివిజన్ 124 చూస్తున్నాను. నా రెసిడెన్స్ కూడా అక్కడే వస్తుంది. రైట్. ఎట్లా అనిపిస్తుంది అక్కడ? బాగుందండి, ప్రజల్లో మంచిగా ఉంది. మీరు చూడండి, మేము అందరం గెలిచి వస్తాం. అవునా? వస్తాం ఒకసారి. మీరు షేర్లింగంపల్లి ఖచ్చితంగా వస్తాము. క్యాండిడేట్లు అందరు సిటీలో గెలిచి వస్తారు. మళ్ళీ మా నగరంలో మా మేయర్ కూర్చుంటారు. అంతేనా? అదే విషయం మీద నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నా. కేవలం ఎట్లాగూ హైదరాబాద్ ప్రజల ప్రేమాభిమానాలు అయితే మేము పొందలేము, కనీసం భయపెట్టించన్న ఈసారి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవాలని చెప్పేసి ఇవన్నీ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు దిగుతుందని కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇక్కడ స్థానిక ప్రజలు అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఉంటుందండి. రాజ్యాంగంలో ఒక రూల్ ఉంటుంది. కానీ తెలంగాణ రాజ్యాంగం వేరే తిరుగుతుంది కదండి. తెలంగాణ కూడా మైనార్టీ అసెంబ్లీ ఎమ్మెల్యే ఉన్న మెజారిటీ ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఆర్టికల్ 3 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ మన రాజ్యాంగంలో పొందపరిచి ఉంది. దాన్ని పట్టుకునే ముందుకు పోతారు. వాళ్ళు అనుకున్నంత ఈజీగా లేదు, ఇప్పుడు ఉండదు. ఏదో
ఎలక్షన్లు అప్పుడు పోదాం, ఇది చేద్దాం, మళ్ళీ ఈ మీటింగ్లు పెడదాం, మళ్ళీ ప్రియాంక గాంధీని తీసుకొద్దాం, రాహుల్ గాంధీని తీసుకొద్దాం, ఈ షో పుటప్ చేద్దామని లేదు. నమ్మరు. ప్రజలు చాలా ఒక అర్ధ దశాబ్దం వెనకకి వెళ్ళిపోయినండి. అప్పటికే 15 నెలల అంతే ఉంటుంది కదా. మంచి చేయాలంటే ఎంత కష్టం, చెడు చేయాలంటే ఎంత టైం పడుతుంది. కట్టడం కష్టం కదా, డిస్మెంటల్ ఎంతసేపు చేస్తాం. అది జరిగింది. అదే అంటున్నారు. రేపు పొద్దున్న నిజంగానే ప్రజలు ఒక కాలనీలో ఒక ఇల్లు కూడా కొడితే చుట్టుపక్కల మొత్తం భయభ్రాంతులకు గురవుతారు. రేపు పొద్దున మీ ఇల్లు కూడా మీరు మాకు ఓట్లు వేస్తేనే మీ ఇల్లు కూడా సేఫ్గా ఉంటాయని చెప్పేసి బెదిరిస్తే చెప్తున్నాం కదా, మాకు రాజ్యాంగం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంది, మాకు హక్కులు ఉంటాయి, ఇండివిజువాలిటీ ఉంటుంది, పార్టీకి ఉంటుంది, అందరికి ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. వాళ్ళేదో హైదరాబాద్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అక్కడక్కడ చెరువులను ఇక్కడెక్కడ చెరువులను కూలగొట్టుకుంటూ వస్తాం, తర్వాత ఇంట్లో కూలగొడతాం, భయపెడతాం అంటే కాదు కదా. అది భూమిరాంగ్ అయిపోయింది కదా, ఇన్కమ్ తగ్గింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ పోయినాయి? రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు, అయిందని అబద్ధాలు చెప్తున్నారు. అయితే అన్ని బ్యాంకుల ముందు బోర్డులు పెట్టొచ్చు కదా, మేనేజర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయచ్చు కదా. లోన్ ఇచ్చింది మేనేజర్, లోన్ తీసుకున్నది రైతు. నాయన నీది మొత్తం గవర్నమెంట్ క్లియర్ చేసింది, నీకు మాకేం బాకీ లేదని మేనేజర్ ఒక బోర్డు పెట్టేస్తాడు, చార్ట్ తీసి అతికేయచ్చు, కంప్యూటర్ సిస్టమ్ ప్రింట్ వస్తుంది. ట్రైన్ భోగి ముందు ఎట్లయితే వేస్తారో బయట అతికేయచ్చు కదా, సిస్టమే కదా అంతా. 10 నిమిషాలకు కొట్టేయచ్చు. మొత్తం అమౌంట్ అంతా మాకు వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం 2 లక్షలు అందరికి ఇచ్చేసిండు, ఎవరికి బాకీ లేదు, 2 లక్షల పైన 2 లక్షల పోనీ మిగతా అమౌంట్ మీరు కట్టుకోండి అని క్లియర్ గా మెన్షన్ చేయొచ్చు. కానీ చేస్తలేదు. అదే అంటున్నాను. మరి ఎట్లా ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఫిరాయింపు రేపు సుప్రీంకోర్టు కనుక చెప్పేసి బై ఎలక్షన్లు కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉండబోతుంది రాజకీయ ముఖ చిత్రం? అంటే అన్ని మా పరిస్థితులు మేము గెలిచి వస్తాం, అంతేనా? ఇంకో 2 వాళ్ళు ఎక్కువ ఇచ్చినా 12 గెలిచి వస్తాం. ఇప్పుడు మీ పరిస్థితులు మీరు గెలిచి వస్తారంటే ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లతో పెడతారా, లేకపోతే పార్టీ అధిష్టానం ఉన్న క్యాండిడేట్ వాళ్ళు పోతేనే కదా బయటకు పోయి ఎలక్షన్. వాళ్ళ మేము పెడితే ప్రజలు ఊరుకుంటారా? అంతేనా? వాళ్ళ కోసమే కదా ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ప్రజాధనం వృధా అవుతుంది కదా. మళ్ళీ వాళ్ళని తీసుకుని వాళ్ళకి టికెట్ ఇచ్చి మళ్ళీ గెలుస్తారా? ఇస్తారా? అట్లా 10 మంది దాంట్లో సపరేట్గా నడుస్తుంటే అంటే రాజకీయంలో ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మంది అర్ధబలం ఉంటుంది. అది వరకు ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అంటే ప్రజాభిమానంతో గెలిచి వస్తారనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో గెలిచి వస్తారనుకుంటున్నారా? ప్రజా బలంతో గెలుస్తాం ఒకటి. మేము ఇంతకుముందు చేసిన మా పార్టీ పనితనం మీద అది చూసి మాకు ఓట్లు ఇస్తారు. అంతేనా? రెండు చూస్తారు కదా, పనితనం చూసిండ్రు, వాళ్ళ పనితనం చూసిండ్రు. అప్పుడు ఎందుకు ఎప్పుడు వేసింది కదా 1% డిఫరెన్స్ 4 లక్షలు. వీళ్ళు ఎంత తిప్పారు సోషల్ మీడియాలో, మార్పు 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 అన్నారు. సెక్రటరియట్ పక్కకున్న బిర్లా మందిర్లో 3 రోజులు ఎలక్షన్ల ముందు తీసుకుపోయి ఆరతి దగ్గర దేవుడు పాదాల దగ్గర 6 గ్యారెంటీలు పెట్టిండ్రు, మసీదుల దగ్గర పెట్టిండ్రు, చర్చిల దగ్గర పెట్టిండ్రు. ప్రజలు దేవుళ్ళని నమ్మిండ్రు, దేవుని దగ్గర పెట్టిండ్రు కదా నిజంగా వచ్చి నమ్మిండ్రు. మరి అదే తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లు ఏమైందన్న? మరి ఎంపీ ఎలక్షన్ల వరకు ఇంకా ప్రజలకు ఆశ ఉండే, ఇంకా మొన్ననే కదా కొద్దిగా చూద్దాం, ఇప్పుడే కదా వచ్చింది, రాని ఇంక ఇస్తాడేమో, ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నది కదా, సీఎం ఉన్నాడు కదా, ఇంక ఇస్తాము, ఇంకా టైం కావాలి కదా, ఆగు, అయ్యో 4 రోజులు అయితే ఇస్తాం కదా అని ఊర్లో నాయకులు, కింది స్థాయి నాయకులు చెప్పుకొని అప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఉంటాను, 15 నెలలు అయింది కదా, ఇస్తారేమో, 15 నెలలు అయిందా, ఇస్తారేమో. ఆశ లేదు ప్రజలకి. ఎందుకు? ఇప్పుడు 6 నెలలు ఆశ పోయిన ప్రజలకు 15 నెలలకు ఎప్పుడే వెళ్ళిపోయింది అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏది చేయలేదు కదా. ఓకే, దానివల్ల ప్రజలు విసుకొచ్చి ఉన్నారు. ఏం చేయలేదు, అన్ని చేసినామంటున్నారు. ఏం చేసిందంటున్నారు? అన్ని చేసినామంటున్నారు. బస్ ఫ్రీ ఒకట, బస్సులు పెంచలేదు, బస్సులు తగ్గించారు, కొట్టుకుంటున్నారు జనం. బస్సు ఫ్రీ తోటి ఎవరు హ్యాపీ లేరు. ఓకే, మహిళలే వద్దంటున్నారు దాన్ని. ఇప్పుడు ఆ స్కీమ్ మహిళలు తీసేయమంటున్నారు. తీసేస్తారా? మరి తీసేస్తారు 4 రోజుల తర్వాత వాళ్ళు, లేకపోతే రేట్లు పెంచుతారు. రైట్. మొత్తానికన్నా ఇప్పుడు బీఆర్ఎస్ ఆనవాళ్ళ మీద, బీఆర్ఎస్ పునాదుల మీద నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతాను, ఎందుకంటే మనం హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులం కాబట్టి. బీఆర్ఎస్ పునాదులు, బీఆర్ఎస్ లేపినటువంటి గోడల మీద, బీఆర్ఎస్ చేసినటువంటి సజ్జల మీద కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తుంది. కానీ దాని మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేకపోతుందని చెప్పేసి కొంతమంది మేధావులు అంటున్నటువంటి విషయం. కరెక్ట్. అయితే ఎందుకు ఇట్లా అంటే పర్టికులర్ హైదరాబాద్ మీద ఎక్కువ కక్ష కనపడుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత? ఎందుకంటే ఐటీ రంగం చాలా ఇబ్బందుల పరిస్థితి అయితే ఉంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మీరు అన్నట్టుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవుట్స్కట్స్లో పర్టికులర్ ఈ హైడ్రా మూసీల పేరిట ఈ వెంచర్లని కూడా సంబంధించిన ఇవన్నీ ఎందుకు, అసలు ఈ కారణం ఏంటంటే ఒక ఫండ్ రైజింగ్ కోసమా, లేకపోతే హైదరాబాద్ ఇమేజ్ని తగ్గించి ఈరోజు ఆంధ్ర రియల్ ఎస్టేట్ని పెంచే కార్యక్రమం జరుగుతుందంటారా? ఇప్పుడు చూస్తుంటే అదే జరుగుతుంది. బెంగళూరు బాగుంది అంటున్నారు,
ఆంధ్రప్రదేశ్ బాగుంది అంటున్నారు. మనదైతే హైదరాబాద్లో మనకు చాలా డ్యామేజ్ ఉంది. అవునా? రెవెన్యూ కూడా పోయింది కదా. మరి ఎట్లా ఎప్పుడు దాని నుంచి బయటికి రావడం? చూద్దాం, వాళ్ళు చాలా మేధావులు, మేము అన్ని చేస్తాం, దేశానికి ఇది తెచ్చినాము అది తెచ్చినాం, చాలా మాకు అన్ని తెలుసు అని చెప్పిండ్రు కదా. అదే అడుగుతున్నారు ప్రజలు. అన్ని తెలుసు అని చెప్పిండ్రు కదా, అన్ని ఇస్తున్నారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు చేయలేకపోతున్నారు అని అడుగుతున్నారు ప్రజలు. మరి ఏం చెప్తారు దానికి? ఏం చెప్తారు దానికి? సభలు క్యాన్సిల్ చేసుకుంటున్నారు కదా. అంతేనా? లేదా రాహుల్ గాంధీ గారు వచ్చేది ఉందన్నారు, క్యాన్సిల్ అయినట్టుంది, ఏదో మీడియాలో చూసిన. అంతేనా? అదే అంటున్నా, మరి ఎందుకు ఇట్లా పర్టికులర్గా జనాలకు ఇంత వ్యతిరేకత వస్తుంది? సోషల్ మీడియాలో మేము చూపిస్తున్నాము, యాజ్ ఏ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మీరు చూపిస్తున్నా కూడా ఎందుకు ఇట్లా నిమ్మకు నీరెత్తినట్టు ఎట్లా పోతే నాకేందని చెప్పేసి ప్రభుత్వం వ్యవహరిస్తుంది? కొన్ని మీడియాలు ఉంటాయండి, ఎలక్షన్ల ముందు ఇట్లా మీరు ఎట్లయితే ఇంటర్వ్యూ తీసుకున్నారో కొందరు పార్టీలను, అధికార పార్టీలు, అప్పుడు మా పార్టీకి సంబంధించిన వాళ్ళను, ప్రతిపక్ష పార్టీలను మీడియా ముందు పెట్టారు. పెట్టి వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజు? హైదరాబాద్ ఎవరున్నా పెరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ కు పార్టీకి ఏంటండి, హైదరాబాద్ ఎవరైనా పెరుగుతుపోతుంది కదా అన్నారు. పెరుగుతుందా? మరి ఇప్పుడు పెరిగిందా? పెరుగుతుంది కదా అన్నారు. మరి ఏమైంది? కరెక్ట్ సీట్లో కరెక్ట్ పర్సన్ లేకుంటే, ఒక సిస్టమ్ అనేది లేకుంటే నడవదు. కేసీఆర్ గారు ఒక పద్ధతి ప్రకారం ఆయన 14 ఏళ్ళు కొట్లాడి తీసుకొచ్చింది కాబట్టి, నిరాహార దీక్ష చేసి చావు నోట్ల తలకాయ పెట్టి తీసుకొచ్చింది కాబట్టి, ఆయన ప్రేమతోటి ఆయన ప్రతి పిన్ టు పిన్ ప్రజలు అడగలేదు. యాక్చువల్లీ కేసీఆర్ కిట్టు అడగలేదు, కళ్యాణ్ లక్ష్మి అడగలేదు, ఎలక్షన్ మేనిఫెస్టో కాదు అది, కంటి వెలుగు. మీరు చూడండి, తెలంగాణ విలేజ్ లో పోతే చాలా మంది దారాలు కట్టుకొని, పలిగిపోయిన అద్దము ఫ్రేమ్ అంకురమైంది, ఇంకా కొంతమంది అయితే ఒకటే మిర్రర్ ఉండేది, ఒక మిర్రర్ ఉండి చూసిన పెద్ద మనుషులను పట్టించుకోని వాళ్ళు చాలా మంది ఉండే. అట్లాంటి కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి అన్ని విలేజ్ లో కంటి వెలుగు, పెద్ద మనుషులకు ఒక వెలుగు నింపి తీసుకొచ్చింది. అది ఎక్కడ ఎలక్షన్ మేనిఫెస్టో కాదు, అసలు ఆ పథకం వస్తుందని ఎవరు తెలియదు. అది ఎవరు డిమాండ్ చేసిన పథకం కాదు, అది కేసీఆర్ గారు ఓన్ సొంతగా ఆలోచనతోటి తీసుకొచ్చిన పథకాలు అవి. అట్లా దాన్ని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫ్లైఓవర్ లేచి, కరోనా టైంలో అందరు ఎక్కడో అక్కడ ఇళ్ళాలు ఉన్నారు, కనెక్టివిటీ రోడ్లు చేసింది ఆ టైంలో. కేటీఆర్ గారు పట్టుకొని చాలా రోడ్లు, రాయదుర్గం, గచ్చిబౌలి ఏరియాలో చాలా అంటే చాలా వర్క్ జరిగింది అప్పుడు. బస్తీ దవాఖాన జరిగింది, రోడ్లు అసలు కరోనా తర్వాత బయట తిరిగారు, కొత్త రోడ్లు వచ్చినాయి. మీరు చూస్తున్నారు అన్న, ఒకసారి ఆల్విన్ కాలనీ ఎప్పుడు బస్సు దవాఖాన విజిట్ చేసిరా? ఈ మధ్యలో మెడిసిన్స్ లేవు, విజిట్ చేసిరా? చేశారు. మా మాధవరం కృష్ణారావు గారు ఆదేశాల మేరకు అన్ని కుక్కట్పల్లి, షెల్లింగపల్లి 3 డివిజన్లు ఒకసారి అన్నిట్లో చూడమన్నారు. అందరు కార్పొరేటర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేము అందరం చూసినాం ఒకటే రోజు. మెడిసిన్స్ లేవు అసలు, డాగ్ బైట్ మెడిసిన్ కూడా లేదు, ర్యాబిపూర్ అవి కూడా లేవు. కనీసం ఇవన్న దొరుకుతున్నాయా? ఏమంటారు దాన్ని, పారాసిటమాల్ లేవు. ఎందుకు అంత దరిద్రమైన పరిస్థితికి ఎందుకు దిగజారింది తెలంగాణ రాష్ట్రం? అంటే దాని మీద వాళ్ళు బ్యాలెన్స్ అవుట్ అయింది. మీరు ఒక్కటని కాదు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఉన్నదాన్ని నడిపించుకుంటే సరిపోయేది కదా, ఎట్లా నడుస్తున్నారో నడిచి సరిపోయేది కదా. అదే బ్యాలెన్స్ అవుట్ అయింది. అవుట్ అయిన బ్యాలెన్స్ ఇప్పుడు ఎక్కడి స్టార్ట్ చేయాలి? తులం బంగారం చేస్తారా, లేకుంటే కేసీఆర్ కిట్ నుంచి చేస్తారా, కళ్యాణ్ లక్ష్మి మన కంటి వెలుగు నుంచి స్టార్ట్ చేస్తారా? ప్రజలకు ఇవన్నీ ఉండే సౌకర్యాలు ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి నేను ఒక ఇంటర్వ్యూలో ఏదో చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు, ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన అంటే, ఆయన బాగానే చేస్తున్నాడు కానీ మొత్తం అప్పులపాలు చేసిపోయింది పోయి కేసీఆర్, అసలు లేకుండా మొత్తం ఈయనేం చేస్తాడు పాపం, ఆయన గట్టినే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి. ఇది ఒక నాకు విషయం అర్థం కాదన్నా. సింపుల్గా దేశంలోనేమో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని అదానికి మోడీకి ఆటావు అని చెప్పేసి వాళ్ళని బీజేపీని తిడతారు, ఇక్కడ బీజేపీకి సంబంధించిన రేవంత్ రెడ్డికి అంటగా అవుతారు. ఈ 2 పార్టీలు ఏకమైన తర్వాత నిజంగా రేపు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటారు? బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ, బీఆర్ఎస్ కు ప్రజలు అండ ఉంది. ఆ 2 పార్టీలు కాదు, ఇంకో 3 పార్టీలు జమ అయినా మాకేం లేదు. మేము 100% గెలిచి వస్తున్నాం, బంపర్ మెజార్టీ తోటి గెలిచి వస్తున్నాం. మరి ఇప్పుడు ఒక సాక్షాత్తు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీనే ఈ రోజు వాళ్ళు పొద్దున్న లేస్తే రైవల్రీ పార్టీస్ బీజేపీ. ఆయన మా దగ్గరే ఉండే, మా పార్టీనే ఫస్ట్ ఆయన రాజకీయ భిక్ష పెట్టి ఆయన ఎంపీ చేసింది. మా దగ్గర నుంచే పోయిండు విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయనే
మన పాలన అప్పుడు బాగుంది, ఇది బాగా చేశారు, కేసీఆర్ గారు మనని అన్నారు, ఉమ్, పోయినాక ఇప్పుడు బాగాలేదంటారు. ఉమ్, దాన్ని చూడకండి, మీరు ప్రజలను పట్టండి, ప్రజలతోటి మాట్లాడండి, రూరల్ గా డెప్త్ గా పోండి, ఉమ్, కంటి అద్దాలు పెట్టుకునే పెద్ద మనుషులతో మాట్లాడండి, ఉమ్, యూత్ పిల్లల్ని అడగండి, వాళ్ళకి ఎన్ని వరాలు ఇచ్చిండ్రు, ఆ పిల్లలు ఎందుకు ఇప్పుడు రివర్స్ ఇమ్మీడియట్ అయినరు, ఉమ్. ఇవన్నీ మీరు గ్రౌండ్ లెవెల్ లో చూడండి. ఓకే రైట్ అన్న మొత్తం వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఉమ్, ఇప్పుడు ఇక్కడ లగచర్ల ఉంది, బీజేపీ ఎందుకు యాక్షన్ అక్కడ రాలేదు? కేటీఆర్ గారు ఎమ్మడబడి వాళ్ళని జైలు తీసుకొచ్చి ఇవన్నీ ప్రాసెస్ చేసినాం కదా. మరి ప్రధాన ప్రతిపక్ష కేంద్రం అధికారంలో ఉన్నారు, వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా మేము బాధ్యత వహించాం. మరి బీజేపీ కేంద్రం అధికారం ఉంది, ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు? ఇదే పరిస్థితి నేను ఢిల్లీకి పోయిన తర్వాత కూడా సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి గిరిజన హక్కులకు సంబంధించిన చైర్మనే ఆయన ఏం చేయలేకపోయింది. దాని గురించి మనం మాట్లాడకూడదు కానీ రైట్. ఎట్లా ఉందన్న తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి? అసలు తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు ఉంటే ఇలా హైదరాబాద్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, ఇది మత ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు హనుమాన్ గుడిలో మాంసం ముద్దలు కనపడతా ఉన్నాయి, మళ్ళీ హిందుత్వం ముస్లిమ్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మళ్ళీ ఏమైంది? కర్ఫ్యూ కూడా పెట్టినట్టున్నారు. ఆల్రెడీ కర్ఫ్యూ కొన్ని రోజుల నుంచి 144 సెక్షన్ నీకు నడుస్తూనే ఉంది. 144 సెక్షన్ పెట్టినట్టు. ఎందుకు ఇదంతా ఇంత లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఎందుకు? హోమ్ మినిస్టర్ లేడు కదా, ఫుల్ గా హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, సీఎం గారు చూస్తున్నట్టున్నారు. దాన్నే హోమ్ మినిస్టర్ అంటారు. అవునా? అదే అంటే సపరేట్ మినిస్టర్ ఉంటే దాన్ని ఎక్కువ వర్క్ చేయొచ్చు కదా, ఎక్కువ రివ్యూ తీసుకోవచ్చు, ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అంత గొప్పడు లేడేమో కదా హోమ్ మినిస్టర్ చేస్తానికి. ఏమో చూడాలి, వాళ్ళ అది బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా గొప్ప గొప్ప నేతలు ఎవరికి నియొచ్చు కదా, ఇస్తారేమో. ఇప్పుడు జరుగుతుంది కదా, ఢిల్లీలో పోతున్నారు కదా. ఇంత 14-15 సంవత్సరాలు 10 నెలల పాటు కూడా ఇలా ఒక జాతీయ పార్టీ 142 ఏళ్ళ పార్టీ అని చెప్తారు, కనీసం మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయలేకపోతున్నారు? 142 ఏళ్ళు అయితే అక్కడ రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నివాసం ఉండే ఢిల్లీలో 03 సార్లు కంటిన్యూ 15 సంవత్సరాల నుంచి వచ్చింది. మరి ఎక్కడ పోయింది 140 సంవత్సరాల చరిత్ర? 3 years 3 times 0-0-0 వచ్చింది. అక్కడే రాహుల్ గాంధీ గారు ఉంటారు, సోనియా గాంధీ గారు ఉంటారు, వారి ఓటు అదే స్టేట్ లో ఉంటుంది. డకౌట్ 3 times, 3 అసెంబ్లీ ఎలక్షన్లు. అంటే అధికారం పోయిన తర్వాత ఆప్ వచ్చింది 2 times, మళ్ళీ ఇప్పుడు బీజేపీ వచ్చింది 3 times కూడా 0-0 వస్తుంది ఆ పార్టీకి. 3 times కంటిన్యూ ఎలక్షన్లో 0 వచ్చిన పార్టీ అదే ఆ పార్టీ చరిత్ర. ఢిల్లీలో ప్రజలు ఆప్ ఉంది, ఆప్కు ఇంకొక ఆల్టర్నేట్ లేదు కాబట్టి బీజేపీ సైడ్ పోయినారు. కంటిన్యూటీ ఉంది, వాళ్ళ కంటిన్యూటీ కొంత చేంజ్ అనుకున్నారేమో. ఫస్ట్ టైం 27 years తర్వాత బీజేపీ ఫస్ట్ టైం అధికారం వచ్చినట్టుంది అక్కడ. ఏదో సరే, దాంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే సందట్లో సడమి అన్నట్టు ఒకటి ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్న సందర్భంలో చాప కింద నీరు లేక మెల్లగా బీజేపీ ఇలా హైదరాబాద్లోకి మతం పేరిటో లేకపోతే రూరల్లోనే కొంచెం యూత్ మోడీ పేరిటో వస్తుందన్న సంగతి మనకు జస్ట్ ఏమైనా అనిపిస్తుందా మీకు? అట్లా బీజేపీకి కార్యకర్తలు ఉంటారు కానీ ఓటర్లు తక్కువ ఉంటారు. బై ఎలక్షన్లు వచ్చినప్పుడే వాళ్ళ హడావుడి ఎక్కువ ఉంటుంది. ఎందుకట్లా అంటే అంతా స్టేట్ వైజ్ ఉన్న కార్యకర్తలు అంతా అక్కడికి పోతారు, హడావుడి అక్కడ చూపిస్తారు, కానీ రెగ్యులర్ ఎలక్షన్లో వాళ్ళ ఇంపాక్ట్ ఉండదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అంటారా మీరు, మేము అధికారంలో లేము, కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నచ్చని వాళ్ళు మోడీని కొంత దృష్టి పెట్టి అప్పుడు అట్లా వేసినట్టున్నారు అంతే. సో ఆ ప్రజలు ఎంత తప్పు చేసినామన్నారు ఇప్పుడు వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే మన పక్క ఆంధ్రప్రదేశ్ ఉంది, కేసీఆర్ గారు చిలకగా చెప్పినట్టు చెప్పిండ్రు ప్రతి మీటింగ్ లో, మాకు 8, 10, 15 మాకు ఇచ్చుంటే ఈరోజు ఏ విధంగా ఉండేది? అవునులే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందుకు ఒక 4-5 బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా కూడా ఇప్పుడు మేము కంటిన్యూ ఎప్పుడు అక్కడ మన వాణి వినిపిస్తుంటాం కదా. 100%. మా ఇప్పుడు తెలంగాణ ఒరిజినల్ గా మన వాణి లేకుండా పోయింది కదా. వాళ్ళ అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ ఏం మాట్లాడారు, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు. 2 బడ్జెట్లు, ఒక బడ్జెట్ ఏమో ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ పోయింది, సెకండ్ బడ్జెట్ ఏమో ఇప్పుడు బీహార్ పోయింది, ఆంధ్రప్రదేశ్ కూడా పోయింది, మనకి ఏం రాలేదు. రైట్. ఎట్లా ఉండబోతుందన్న మరి రేపు జిహెచ్ఎం సెలక్షన్ల బీజేపీ హవా మళ్ళీ సేమ్ అట్నే కొనసాగుతుందా? కొనసాగదు, చూడండి మీరు. అదే సరే, ఇదొకటి అడుగు, పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో జిహెచ్ఎం సెలక్షన్లో వార్? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుంది అంతేనా? సెకండ్ కాంగ్రెస్ ఎక్కడన్నా? కాంగ్రెస్ మహా అయితే ఒక 6-7 ఉన్నట్టు అంతే కార్పొరేటర్స్. అంటే 6 ఉన్నారా? అంత కూడా లేరు. కాంగ్రెస్ హడావుడి ఎందుకు ఉంటుంది అంటే అధికార పార్టీ కదా, అధికార పార్టీ కాబట్టి కొంచెం వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇంకా జనానికి ఆశ పెడుతున్నారు, 4-5 సార్లు ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు, ఇంకా ఇది ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని ప్రజలు ఇంకా ఆశలో ఉన్నారు. అదే అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్కు సంబంధించిన ప్రజలు మా మాట వినరు కాబట్టి వీళ్ళని భయపెట్టి రేపు ఓట్లు వేయించుకుందాం అనే స్ట్రాటజీ కాంగ్రెస్లో వెళ్తే దాన్ని ఎట్లా తిప్పి కొడతారు అంటున్నా. అంటే
జనం ఓటింగ్ కాడ ఏం భయపడరు. ఆల్రెడీ జరిగే నష్టం జరిగింది, ఇంకా భయపెట్టేది ఏముంది? మార్కెట్ పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది, ఆటోలో ఆగములు ఉన్నారు, మొత్తం టోటల్ బిజినెస్లు పోయినాయి. కాబట్టి ఇంకా భయం ఇంకేముంటుంది? ఆల్రెడీ నిన్న మునిగి ఇంకా సలేముంది? ఇప్పుడు కొంచెం బయటకి ఎట్లా రావాలో, బీఆర్ఎస్ ఎట్లా బతికేయాలనేది, బీఆర్ఎస్ మళ్ళీ ఎట్లా రూలింగ్ తేవాలనేది ఆలోచిస్తున్నారు జనాలంతా. ఎంతైనా కూడా మళ్ళీ కేసీఆర్ సీఎం చేయాలనేది అంతేనా? కొంచెం సెటిలర్ సంబంధించిన ఓట్స్ లో చంద్రబాబుకు ఎక్కువ ఫేవర్గా ఉంటారు, రైట్? చంద్రబాబు శిష్యుడేనా? తప్పదు మీరు అట్లా అనేది. చంద్రబాబుకు ఫేవర్గా ఉంటే అట్లా ఉండదండి. కేసీఆర్ గారికి మేము తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి మీద కోపంగా ఉండే కొద్ది రోజులు. కేసీఆర్ గారి పరిపాలన చూశాక, కేసీఆర్ గారి రూలింగ్ కానీ, మాటల తీరు కానీ, ఇండస్ట్రీస్ వచ్చుడు కానీ, ఇవన్నీ చూసినాక ఏంటంటే మారిండ్రు 100%. మారి మాకు 99 కార్పొరేటర్లు ఇచ్చారు. సెకండ్ టైం కూడా మీరు అనే కుకట్పల్లి, షెల్లింగంపల్లి ఏరియాలో ఈరోజు మేయర్ పీఠం వచ్చింది కూడా అక్కడే. సో వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, మా సైడే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకే ఉన్నారు. మీరు ఆ ఎఫెక్టే కనుకుంటే కాంగ్రెస్ ఒక సీటు 2 సీట్లు వచ్చేది కదా, రాలేదు కదా. అవునా? ఇప్పుడున్న మేయర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయింది కదా, అవును, కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయింది కదా. ఆమెతో ఎంతమంది వెళ్ళిపోయారు మేయర్లో, కార్పొరేటర్లో? 3-4 పోయినట్టున్నారు. ఎంతమందిలా? మనము వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు 2-3 గెలిచిండ్రు, 3 పోయినట్టున్నారు. అంతేనా? 6 ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ నుంచి. అంతే, 6 కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఆమె. ఇక మన దగ్గర నుంచి పోయింది, ఈ కండువ తీసింది, ఆ కండువ వేసుకుని అక్కడ కూర్చుందాం. అంతేనా? మళ్ళీ పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అది? ప్రజలు చూసుకుంటారు. అంతేనా? ఓటర్లు చూసుకుంటారు. ఎందుకన్నా ఇంత పొద్దుతిరుగుడు పువ్వులు లెక్కుంటారు రాజకీయంలో? నిజంగా రేపు సరే ఈ మాట కూడా నేను మీకు అడుగుతా. మీరు కార్యకర్తలు ఎక్కున్నారు, ఇప్పుడు ఒక నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఎక్కున్నారు, ఒక మంచి ఆఫర్ వస్తే మీరు కూడా పోరని గ్యారెంటీ? మేము కేసీఆర్ సైనికులం, ఇప్పుడు పోతుంది ఇంకెప్పుడు పోతాం? ఇప్పుడు బాబా ఫసీద్దీన్ కేసీఆర్ సైనికుడు కాదా? ఎవరు? బాబా ఫసీద్దీన్. ఫసీద్దీన్కి ఏం ఆశ పెట్టినరో వాళ్ళు, ఏం ఆశ పెట్టడానికి పెద్ద పదవి కూడా ఏం వచ్చింది, ఏం లేదు. ఇస్తా అని చెప్పిండ్రు, ఏమేమన్నా మైనార్టీ నాయకుడు ఇస్తామని చెప్పినాము. మేము కూడా డిప్యూటీ మేయర్ చేపించినాం. మేయర్ ఒక పాత మేయర్ పోయిండు, కొత్త మేయర్ పోయిండు, ఆయన డిప్యూటీ మేయర్ చేసిండ్రు. మరి అక్కడ ఏముందో సార్? ఇప్పుడు ఇదే కేశవరావుకు అద్భుతమైన స్థానం దక్కింది బీఆర్ఎస్ పార్టీలో. ఆయన బిడ్డ గదోల విజయలక్ష్మి గారు, ఆమెకు మేయర్ వచ్చింది. ఆ మేయర్ స్థానంలోనే పోయింది. మా తర్వాత ఇప్పుడు ఆమెకు ఏమొస్తుంది అంటున్నా, ఏం ఆశ పెట్టవచ్చు అంటున్నా? ఏం రాదుగా, వాళ్ళకి తెలుసా విషయం. రాజకీయ సమాధే. ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి పోయిన వాళ్ళు బతికి బట్టగట్టింది ఎక్కడ చరిత్ర లేదు. ఆ విషయం తెలిసిన తర్వాత ఎందుకు పోతున్నారు మరి? తెలుసుకోలేకపోయినాక తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు రాలేకపోలేక ఆడ మధ్యలో ఉన్నారు వాళ్ళు. అట్లా మరి ఎట్లా పాలిటిక్స్ అయిపోయింది కదా ఒకసారి. నాకు చాలు, నాకు రాజకీయ జీవితం, నేను ఒకసారి మేయర్ అయినా ఇంకెందుకు అనుకుంటారేమో వారు. వారి ఉద్దేశం ఏముందో. రైట్. స్థానికంగా ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది కొంచెం బీఆర్ఎస్ పార్టీకి, అవునన్నా కాదన్నా? మంచి కాలం ఉందండి, మంచి కాలం ఉంది. ఎవడు ఇప్పుడు కుండ బలితే పలిగింది, కుక్క బుద్ధి తెలిసినట్టు కాలం మంచిగా ఉంది. అంతేనా? గడ్డు కాలం ఏం లేదు. గడ్డు కాలం ఏం లేదా? ఎట్లా స్థానికంగా కాకుంటే ఉద్యమం చేసినాం, 10 ఏళ్ళ అధికారం ఉన్నాం, ప్రతిపక్షంలో కూడా ఒకసారి ప్రతిపక్షం ఉన్నాం. ప్రజలకు కూడా తెలుస్తుంది, ఇంకొకసారి ప్రజలు తప్పు చేయరు. కేసీఆర్ గారు క్లియర్ గా స్పష్టంగా 99 సభలలో క్లియర్ గా చెప్పారు, మీరు మంచి మెజారిటీ తోటి నాకు గెలిపిస్తే నేను పనిచేస్తా, నన్ను గెలిపేయలేకపోతే అధికారం నా చేతులు ఉండదు, నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పింది. అదే నడుస్తుంది ఇప్పుడు. అంతే, రైట్. ఇప్పుడు పార్టీ బలోపేతం మీద చాలా మంది దృష్టి సారించాల్సిన అవకాశం అయితే ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే గత 5-10 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కూడా అంటే అదే పార్టీ పదవులే వాళ్ళకే ఉన్నాయని చెప్పేసి కొంచెం పార్టీ కార్యకర్తలకు కొంచెం అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది. ఎప్పుడు చేస్తారు పార్టీ బలోపేతం? పార్టీ బలోపేతం కంటే ఎక్కువ మేము రాష్ట్ర అభివృద్ధి చూసిండ్రు కేసీఆర్ గారు. కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, హరీష్ గారైనా, అందరు పార్టీకి సంబంధించిన పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పార్టీ కంటే ఎక్కువ కూడా ఇట్లా తెలంగాణ ఎట్లా, ఎందుకంటే కొట్లాడి తెచ్చినాం కదా, దాని మీద ఎక్కువ బంధం ఉంది, ప్రేమ ఉంది, దీన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలి దాని దృష్టిలో పార్టీ మీరు అన్నట్టు అది ఏమన్నా ఉంటే అది ఉండొచ్చు. కానీ జనరల్గా స్టేట్ కోసమే కదా. ఇప్పుడు టైం ఎక్కడ ఉంది? కాళేశ్వరం కట్టాలి, ఇప్పుడు తప్పదు కదా. కాళేశ్వరం రూలింగ్ ఉన్నప్పుడు కాళేశ్వరం కట్టాలి, ఇమీడియట్ ఇటు పోవాలి, కలెక్టర్ ఆఫీసులు కట్టాలి, డిస్ట్రిక్ట్ కట్టాలి, దాని తర్వాత ఈ కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టాలి, తర్వాత కేసీఆర్ కిట్టు ప్రోగ్రాం పెట్టాలి, తర్వాత రైతు బంధు తీసుకొచ్చినాం, తర్వాత రైతు బీమా తీసుకొచ్చినాం, తర్వాత బస్సు దవాఖానాలు తీసుకొచ్చినాం. ఒక స్కీమ్ కాదు కదా, ఒక స్కీమ్ కాదు అది, ఎన్ని స్కీములు, ఎంత బాగుండే ప్రజలు, పల్లెలు, వాటర్, గ్రౌండ్ ఎంత పెరిగింది. ఎక్కడ మనం గోదావరిలో ఎప్పుడన్నా చూసినాం ఆ నీళ్ళు? అట్లా నీళ్ళు చూసినాం. ప్రతి ఊర్లో
అదే నా పార్టీ బలోపేతం కోసం ఎప్పుడు ఇవి కమిటీలు వేస్తున్నారని చెప్పేసి మీకు ఏం తెలిసిందా? పార్టీ అధిష్టానం పెద్దలు తొందరనే ఉగాది తర్వాత ఏదో ఇస్తారని చెప్పినట్టున్నారు, మీడియాలో చూసినాం. రైట్. తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ నాయకులు అడుగుతూ ఉన్నారు, కాంగ్రెస్ మంత్రులు అడుగుతూ ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడుగుతూ ఉన్నారు, సాక్షాత్తు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అడుగుతూ ఉన్నాడు. ఏది మీ ప్రతిపక్ష పులి, ఏది బయటికి రాదా, ఇంకా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఎప్పుడు వస్తుంది? కేసీఆర్ గారు ఈగల్ ఎరికైనా మీకు తెలుసు. ఈగల్ గద్ద ఈగల్ టైప్ ఉంటుంది. కేసీఆర్ గారు ఒక్కసారి బయటకు స్టార్ట్ ఏంటంటే ఈ కాకి గోళలు కాకి పైనుండి వస్తూ ఉంటాయి. పైకి పోయినాం అనుకో, ఆడ గాలి రాక కాకి కింద పడి చచ్చిపోతుంది. అక్కడక్కడ ఊర్లో కాకులు ఉంటాయి, మీరు చూడండి. అరే ఎందుకు పడిపోతుంది, దానికి ఏమి ఉండదు. అదేంటంటే వాళ్ళు కేసీఆర్ గారికి నుంచి రారా పోరానికి అనే అంత, కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఏమొస్తారు, వచ్చే టైంకి వస్తారు, వస్తా అని చెప్పింది కదా తొందరనే ఉన్నది కదా. అంటే కేసీఆర్ గారు చూసింది ఏంటంటే వాళ్ళు కొంచెం టైం ఇద్దాము, ఎందుకు ముందే పోయి ఇప్పుడే కన్ఫ్యూజ్ చేయడం అని. మేము కూడా ఎక్కడ లగచర్ల అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడినాం, హైదరాబాద్ జరిగినప్పుడే మాట్లాడుతుంది తప్ప వాళ్ళ అభివృద్ధికి ఎక్కడ మనం వాళ్ళు చేస్తా అంటే ఆటంకం కలిగించిన ఎక్కడ చేయలేదు కదా. కేసీఆర్ గారు వస్తే వీళ్ళు తట్టుకోగలుగుతారా? ప్రజలు తట్టుకోగలుగుతారా? మీరు చూసింది కదా కేటీఆర్ గారు నిన్న సభ ఎట్లా ఉందో. కొస్గిలో సభ అంతా యూత్ వస్తున్నారు, పిల్లలు ఎక్కువ. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు వీళ్ళు మభ్యపెట్టి యూత్నే ఇది చేసింది కదా, మళ్ళీ వాళ్ళకి అర్థమైంది తొందరలో. ఇప్పుడు మీరు చూడండి, మొత్తం యూతే వచ్చేసారు. ఇప్పుడు మాకైతే వేల మంది అడుగుతారు, సార్ ఒకసారి కేసీఆర్ గారితో మేము ఫోటో దిగుతాం, మాకు అది ఏర్పాటు చేయాలి. ఒకసారి కేటీఆర్ గారితో మేము వస్తాం ఫోటో దిగు, 100 మంది. ఇప్పుడు నేనున్న ఈ 4 కాలనీ కుక్కటిపల్లిలో ఒక 500 మంది అంటే ఇప్పుడు రారు పోదాం ఫోటోకు దిగుదాం అంటే ఇప్పుడు వచ్చేటోళ్ళున్నారు. నిజంగా ఒక ఫోటో అన్న వాళ్ళ జీవితాలకు సంబంధించిన దాని మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అదే అంటే వాళ్ళకి అంత అభిమానం ఉంది కేసీఆర్ గారి మీద. కేసీఆర్ గారు ప్రజల్లో హృదయంలో కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు హృదయంలో ప్రజలు ఉంటారు. అంతేనా? ఈ బంధం ఎప్పటికి పోదండి, అది చిరస్మరణీయం. అంతేనా? యావత్ ఈ తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ గారికి ఇంకెవరు ఇంకో లీడర్ రారు. అంటే ఎట్లా ఉండబోతుంది అన్న భవిష్యత్తు, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు? చాలా బాగుంటుంది. మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవుతారు. ఈసారి నిజంగా పార్టీ నమ్ముకునే వాళ్ళందరికీ న్యాయం దక్కుతుంది అనుకుంటారా? అప్పుడు కూడా దక్కింది, ఇప్పుడు కూడా దక్కుతుంది. దక్కలేదని కొంతమంది అంటున్నారు కదా. ఇప్పుడు పోయిన పార్టీలో పదవి అనుభవించి డిప్యూటీ సీఎం దాకా వెళ్ళినటువంటి కడియం శ్రేయర్ అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన అన్ని పదవులు అనుభవించి డిప్యూటీ సీఎం అయ్యి అన్నీ ఆ వయసులో ఆయన ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చి పెద్దవారు, వారు నాకు దక్కలేదంటే ఇక వారికి ఏం చెప్తాం మనం? మీరే చెప్పండి ఒకసారి. వారికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు కేసీఆర్ గారు? అంత పదవి అనుభవించిన వాళ్ళే నాకేం దక్కలేదంటే. అదే అంటున్నా, ఇప్పుడు బయట నుంచి వచ్చిన పార్టీలకు అంత గొప్ప గౌరవం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నిజంగా పార్టీనే నమ్ముకోనున్న 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు నమ్ముకోనున్న మాకు న్యాయం దక్కలేదని కొంతమంది అంటున్నారు. 100% మనం ఒప్పుకోవాలి. వాళ్ళకి ఈసారి న్యాయం దక్కలేదా? ఒకటి ఏంటండి, బయట లోపల అని చూడలేదు. అప్పుడు కొట్లాడి తెచ్చినాం. తొందరలో దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, ఎట్లా దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి. మనము పట్నము పల్లెలు రెండింటిని బ్యాలెన్సింగ్గా లేపుకపోవాలి. సో అది చేసినాం కాబట్టి హైదరాబాద్ సక్సెస్ అయింది. అది చేసినాం కాబట్టి పల్లెలు సక్సెస్ అయ్యి తెలంగాణలో ప్యాడీ నెంబర్ 1, ఇండియాలో నెంబర్ 1 వచ్చింది. అది చేసినాం కాబట్టి హైదరాబాద్లో ఈ ఫార్మర్ రేస్ వచ్చింది. ఈ ఫార్మర్ రేస్ వచ్చాడు కాబట్టి సిటీలో హైదరాబాద్ మనం ప్రపంచంలో చూపించగలిగినాం. సో దాన్ని కంటిన్యూటీ చేస్తుంటే బాగా వచ్చింది. అభివృద్ధి ఆటంకం కల్పించారు ఈ కాంగ్రెస్ పార్టీ. అంతే, అభివృద్ధి ఆటంకం కల్పించినట్టు మీరు అంటా ఉన్నారు, మేమేం ప్రజాపాలన చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. రైట్, ఏదేమైనా ప్రజాపాలన అని సీఎం గారు ఎన్ని రోజులు ప్రజలు ప్రగతి భవన్లో దరఖాస్తులు తీసుకున్నారు, ఎన్ని రోజులు వారు ఆ కూర్చున్నారు, ఎన్ని రోజులు మంత్రులు కూర్చున్నారు, ఎన్ని సమస్యలు సాల్వ్ అయినాయి చూపించచ్చు కదా ప్రజలకు. బయట చేస్తే ప్రజాపాలన అన్నప్పుడు ఎన్ని చేశారు మీరు? మరి మీరు ప్రజాపాలన అన్నప్పుడు కంటి వెలుగు ప్రోగ్రాం ఎందుకు బంద్ పెట్టారు? కంటి వెలుగు ప్రోగ్రామ్ ఎందుకు బంద్ పెట్టారు? కేసీఆర్ కిట్ అనేది చిన్న కిట్టు, మీరు మీ పేరే పెట్టుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు కిట్టు పెట్టవచ్చు, రాహుల్ గాంధీ కిట్టు పెట్టవచ్చు, సోనియా గాంధీ కిట్టు ఏదైనా పెట్టుకోండి, కానీ ప్రజలకు ఇవ్వాలి కదా. 100% ప్రజలు చిన్న మేమేమైంది 13,000 రూపాయలు అమ్మాయి పుడితే, అమ్మాయి 13,000, 2 చీరలు, జాన్సన్ సోప్స్, ఆయిల్, అవన్నీ కొన్ని వాళ్ళు ఇమ్మీడియట్. సో దానివల్ల ఏమైందంటే లో లెవెల్లో గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకునే వాళ్ళకు అది అలవాటు చేస్తే ఆ సోప్స్ అయిపోగానే ఆ సోప్ కవర్ పట్టుకుపోయి నాకు ఇట్లాంటి సోప్ కావాలని కొనుక్కొచ్చుకుంటారు. అది ఎంత మంచి స్కీమ్. ప్లస్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి ఇంటికాడ దింపడం,
దాన్ని బంద్ చేయకూడదు కదా. బ్రేక్ఫాస్ట్, పిల్లలు బ్రేక్ఫాస్ట్ స్కూల్లో ఉంటాయి, వాళ్ళు చదువుకుంటారు, ఎదిగే వయసు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే గర్భవతులకు 2-3 నెలల ముందు నుంచి ఇచ్చే కిట్. దానివల్ల ఏమైంది, ఇక్కడ తెలంగాణ పుట్టే బిడ్డ హెల్తీగా పుట్టేటోడు. దానివల్ల ఏమైంది, మన తెలంగాణ సంపద యూత్ నుంచి వచ్చేది కదా. అంటే కేసీఆర్ గారు చూసింది కింద గ్రౌండ్ లెవెల్ నుంచి, వాడు పుట్టక ముందు నుంచి పెడితే అప్ టు ఎండింగ్ శ్మశానం వరకు కూడా. శ్మశానం కూడా కూర్చునేటట్టు కుర్చీలు, నల్లాలు, నీళ్లు, కాంపౌండ్ వాళ్ళు, అంటే అంత డెప్త్గా చూసింది. అంటే పుట్టిన కాడి నుంచి మరణించే వరకు కూడా ఈ స్కీమ్లు అన్నింటినీ చేశారు. అది మీరు ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అది పర్టికులర్గా ఈరోజు బీసీలకు సంబంధించిన దాని మీద ఓవైపు గురుకుల పాఠశాలల మీద మనం చూస్తూ ఉన్నాం విపరీతమైనటువంటి అలసత్వం, పాము కాట్లకు చనిపోతున్నారు పిల్లలు, రోడ్డు ఎక్కుతున్నారు, మాకు మంచి అన్నం పెట్టట్లేదు అని చెప్పి. మరోవైపు కులగణనకు సంబంధించిన దాంట్లో ఈరోజు బీసీ జనాభాను చంపేయడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా బీసీ, ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీనే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ, ఇవన్నీ చూసిన తర్వాత ఇదేదో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో డ్రామా చేస్తుందని అనిపించట్లేదు. 100% మీ ఎమ్మెల్సీ మీకు మాట్లాడి, మీ ఎమ్మెల్సీ మీకు ఆయన స్టూడియోలో కాలబెడుతుంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అదే మా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఇప్పటివరకు ఎంత పెద్ద హంగామే ఉంది అసలు. ఈడీ పెడతారు, సిబిఐ పెడతారు, ఏసీబీ పెడతారు, సిబిఐ పెడతారు, అన్ని పెడతారు కదా. ఎందుకు మీరు మరి కనీసం ఎందుకు అట్లా చేసినావు, ఏం జరుగుతుంది అని అడగాలి కదా. అని ప్రజలతో ఎన్నుకోబడ్డాడు, మీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. తెలుసుకునే మీకు ఉంటది కదా, మినిమం రూల్ కదా. ఒక ఎమ్మెల్సీ గారు వారి భాష అలా మాట్లాడడం, ఎందుకు మాట్లాడినావు, ఎందుకు కాల్ చేసినావు, ఎందుకంటే అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, దాన్ని కాల్ చేశాను అంటే అంత ప్రజాధనం వృధా అయిపోయింది కదా, దాని వాల్యూ పోయింది కదా. దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎక్కడ ఉంది కంట్రోల్? కంట్రోల్ లేనప్పుడు ఎట్లా ఉంటుంది అభివృద్ధి? ఎక్కడి నుంచి వస్తుంది? సీట్ కంట్రోల్ లేనప్పుడు మిగతా ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయి? అన్నీ ఉంటాయి కదా, ఒకదానికి కనెక్టివిటీ ఉంటుందండి. పండ్రి గారు 100% ఇది బాగుంటేనే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది. ఇండస్ట్రియలిస్ట్ రావాలంటే నాకు ఎవరిస్తారు, ఏ మంత్రి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎక్కడ టైం దొరుకుతారు, ఇవన్నీ చూస్తారు. ఒకదానికి కనెక్టివిటీ ఉంటుంది. అంతేనా? ఫైనల్కి వచ్చిన లాస్ట్ మొన్న దావోస్ నుంచి వచ్చిన 1,79,000 కోట్లతోటి తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందబోతుంది? సీఎం గారు పెళ్లి చూపులు అయినా అన్నారు కదా, మరి అది లగ్న పత్రిక అయితే ఎప్పుడైతుందో, ఎంగేజ్మెంట్ పెళ్లి అవుతుంటాయి కదా, ఎంగేజ్మెంట్ పెళ్లిలు అవన్నీ ఎప్పుడైతే చూసినాక అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా ఓన్లీ పెళ్లి చూపులు అని వాళ్ళే చెప్పారు. అంటే మనం చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, మీ మీడియాలో, పత్రికలలో అన్నిట్లో చూసాం పెళ్లి చూపులు అయినాయి. మరి ఎంగేజ్మెంట్ కావాలి, లగ్న పత్రిక కావాలి, పెళ్లి కావాలి, ఫంక్షన్ హాల్ దొరకాలి, చూద్దాం. అంతేనా? మీ షేర్లింగ్ పిల్లలు ఏమి లేవు పెద్ద ఫంక్షన్ వాళ్ళే బుక్ చేస్తారు, గవర్నమెంట్ బుక్ చేస్తారా? రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మంచి విషయాలు మాట్లాడారు.